హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 10వ తరగతి చదువుతున్న అమ్మాయిపై స్ప్రే చల్లి కిడ్నాప్కు యత్నించిన ఆటో డ్రైవర్. ఈ సందర్భంగా పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కేసు నమోదు కావడంతో ఆటో యూనియన్, ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్స్తో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బండ్లగూడ సీఐ మహమ్మద్ షాకిర్ అలీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లలో ఒకరిద్దరు తప్పుల వల్ల ఆటో యూనియన్కు పూర్తిగా చెడ్డ పేరు వస్తుందని, ఎవరైనా ఆటో డ్రైవర్లు మత్తు మారక ద్రవ్యాలు సేవించే ఆటో నడిపించినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు బండ్లగూడ పోలీస్ తరఫు నుండి నేను బండ్లగూడ ఇన్స్పెక్టర్ అండ్ మా ఎస్ఐస్ అండ్ ఆల్ స్టాఫ్ ఇక్కడ మేము మేజ్బాన్ ఫంక్షన్ హాల్ బండ్లగూడలో ఈ ఆటో యూనియన్ అండ్ ఆటో డ్రైవర్స్ ఓనర్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న నైట్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి కిడ్నాప్ కేసు రిజిస్టర్ అయింది. దీనికి సంబంధించి ఈ కేశవగిరి చౌరస్తాలో ఒక ఆటో డ్రైవర్ ఒక 10th క్లాస్ అమ్మాయి ట్యూషన్ ముగించుకొని వెళ్ళే సమయంలో మధ్యలో తను ఒక స్ప్రే అప్లై చేయడం జరిగింది. అప్లై చేసి తను వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఆటో యూనియన్ వాళ్ళతోటి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం, అదేవిధంగా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం, అలాగే కొన్ని అప్పీల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మీ మీడియా తరఫు నుండి ఆటో యూనియన్ అండ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్కి అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, అందరూ అలా ఉండదు. దాంట్లో ఒకరిద్దరు చేయడం వల్ల టోటల్ యూనియన్ మొత్తం ఈ ప్రొఫెషన్ అంతా బ్లేమ్ కావడం జరుగుతుంది. ప్రొఫెషన్ పైన ఇంప్రెషన్ అలాగే ఫామ్ అవుతుంది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఇది. పోలీస్ వాళ్ళతో పాటు ఈ ఆటో యూనియన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా, అందరి రెస్పాన్సిబిలిటీ. అందరూ కూడా అందరూ ఈ ఆటో వాళ్ళు రాత్రి పగలు కష్టపడి రోడ్డు పైన కష్టపడి సంపాదించుకునే వాళ్ళే. దానికి సంబంధించి అందరి యొక్క బాధ్యత ఇది. కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన నిఘా ఉంచడం, అలాగే కొంతమంది ఆటో డ్రైవర్లు ఈ గాంజా కన్జ్యూమ్ చేయడము, తర్వాత వేరే డ్రగ్స్ తీసుకోవడము, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళపైన కూడా నిఘా పెట్టడం, అదేవిధంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళపైన మేము చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. దానికి అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ వాళ్ళకి అలౌ చేస్తున్నారని కొంతమంది యూనియన్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మేము మళ్ళీ మీటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముందు యూనియన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే ఆటో ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు, ఈ ఆటో డ్రైవర్స్ ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళకు అలౌ చేయకూడదు. అలా అలౌ చేసినట్టయితే ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళతో పాటు ఎవరైతే అలౌ చేశారో, ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ క్రిమినల్ యాక్టివిటీస్లలో, తర్వాత ఇలాంటి ఈ కిడ్నాప్ లాంటి, తర్వాత ఈ ఈవ్ టీజింగ్ లాంటి, అదే కాకుండా ఈ మద్యం సేవించి తర్వాత డ్రగ్స్ తీసుకొని ఈ డ్రైవింగ్ చేయడం వల్ల చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. చట్టరీత్యా మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం. తప్పకుండా వాళ్ళపైన అవసరమైతే పీడీ యాక్టులు ఇనిషియేట్ చేయడము, అదేవిధంగా వాళ్ళపైన షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాని గురించి మీరు ఇంత కష్టపడి మీరు పనిచేసేవాళ్ళు కాబట్టి అనవసరంగా ఈ దీనికి చిన్న చిన్న వ్యసనాలకు గురై, చిన్న ఈ అట్రాక్షన్స్ గురై అనవసరంగా తన జీవితంతో పాటు తన మొత్తం ఫ్యామిలీ జీవితాన్ని కూడా పాడు చేయవద్దని మీడియా ద్వారా ఈ ఆటో యూనియన్ వాళ్ళకి, తర్వాత ఆటో డ్రైవర్స్కి, ఆటో ఓనర్స్కి అందరికీ మేము అప్పీల్ చేయడం అండ్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది, ఎంతమంది ఉన్నారో, ఎవరైనా అరెస్ట్ అయ్యారో? ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉంది. త్వరలోనే మేము ఆ కేసును ఛేదించడం జరుగుతుంది. త్వరలో వివరాలు కూడా వెల్లడిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.